వ్యక్తి ఇంకో వ్యక్తిని చంపాలని తిరుగుతున్నాడు. వెతుకుతున్న వ్యక్తి పేరు సౌలు. వెతుకుతున్నాడు సౌలు ఎవరిని చంపాలని? దావీదుని చంపాలని. ఒకరోజు దావీదుకి చేతి నిండా చిక్కాడు. ఎవరు? సౌలు. చుట్టుపక్కల అందరూ అంటున్నారు, ఇదిగో ఈట తీసుకో, ఒక పొడు ఒక రోజులో పేడ పోతుంది కదా. ఎంతో మంది అతన్ని ప్రేరేపిస్తూ పుష్ చేస్తున్నారు, ప్రెజర్ చేస్తున్నారు. ఎంతకాలం తరమపడతావు? సౌలు లేకపోతే ఇంకా నీ సమస్యలు ఏమి ఉండవు కదా, చంపేయి అని అంటే దావీదు అంటాడు, యెహోవా అభిషేకించబడిన వానికి విరోధంగా నేనేమి చేయను. నా నీతి నా విశ్వాసత చూచి దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు. నేను అంటాను దేవుని సేవకునిగా, నీ నీతిని ప్రభు చూస్తా ఉన్నాడు, నీ విశ్వాసతని ప్రభు చూస్తా ఉన్నాడు. కీడుకు ప్రతి కీడు చెయ్యక నువ్వు మౌని అయి ప్రభువుకి అప్పగించుకుని ముందుకు వెళ్ళటం ప్రభు చూస్తున్నాడు. దానికి ప్రతిగా నీకు ప్రతిఫలం ఇచ్చునుగాక. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అత్తలు చాలా మంది ఉన్నారు, కోడలు ఏమన్నా ఎలాగుండాలి? అసలు రాదుగా నోట్లో నుంచి అస్సలుగా. మేము ఎందుకు ఊరుకోవాలండి? ఒకప్పుడు మేము కోడలమే, ఇప్పుడు అత్తలమయ్యాం. అయితే నిజమే, ఈరోజు చాలామంది కుటుంబాలు ఇవే సమస్యలండి. కోడలు ఉన్నారు ఇక్కడ చాలామంది, అత్త ఒక మాట అంటే ఊరుకోలేని పరిస్థితి. ఈరోజు కుటుంబాలలో ఉన్న పరిస్థితులు గల కారణం ఏంటి? దేవుడు చూసుకుంటాడు. ఒక్క నింద అనుభవించడానికి ఈరోజు బాధపడుతున్నారండి. నిజమే, చిన్న నింద. యేసుక్రీస్తు వారు మన నిమిత్తం ఎన్ని నిందలు అనుభవించారు. ఆయన దొంగ అనిపించుకున్నాడు, ఆయన దెయ్యములు పట్టిన వాడు అనిపించుకున్నాడు మన కోసం. ఆయన ఎన్నో రకాలుగా అవమానపరచబడ్డాడు. ఆయన ఇన్ని నిందలు అనుభవించి తిరిగి ఈరోజు ప్రతిఫలంగా మనకు రక్షణ ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. నిజమే కదా. నీ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న ఒక చిన్న నిందకు నువ్వు భయపడుతున్నావా? నీ నీతి ఏంటో, నీ విశ్వాసం ఏంటో ప్రభువుకు తెలుసు. మరి ఈ వార్త నీ చెవులు పడినప్పుడు మరి నిందలకు ఎందుకు కృంగిపోతున్నారు? అవమానాలకు ఎందుకు కృంగిపోతున్నారు? చంపాలని ప్రయత్నిస్తున్న వాడు చేతి నిండా దొరికినా చంపకుండా నా నీతి నా విశ్వాసం నా ప్రభువు చూస్తున్నాడు, నా ప్రభువు నాకు ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు దావీదు. మరి ఈ రోజు నీ సంగతి ఏంటి? పగ తీర్చుకోవాలా? పగ తీర్చుకోవడం మన వంతు కాదండి, దేవుని వంతు. ఈ రోజు నుంచైనా మీ జీవన విధానం మారునుగాక.